శ్రేయస్ అయ్యర్కు లిప్ లాక్ ఇచ్చిన ప్రీతి జింటా. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ టీం సహా ఓనర్ బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. మైదానంలోనే ఈ ఇద్దరు లిప్ లాక్ ఇచ్చుకున్నట్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలు సాధిస్తుండడంతో తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ప్రీతి జింటా లిప్ లాక్ ఇచ్చినట్లు కొందరు ఆకతాయిలు ఈ వీడియోను నెట్టింట వైరల్ చేశారు. కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ జనరేటెడ్ వీడియో అని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోను రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విషయాన్ని గ్రహించని నెటిజన్లు నిజమేనని పొరబడుతున్నారు. మరోవైపు ఈ వీడియోపై పంజాబ్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలను క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ సెలబ్రిటీలకు శాపంగా మారింది. మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ ఫోటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరువును బజారున పడేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఈ జాడ్యం మరీ ఎక్కువైంది. టీమ్ ఓనర్స్కు ఆటగాళ్లతో అఫైర్స్ పెడుతూ ఏఐ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మరన్పై కూడా ఈ నకిలీ వీడియోలను సృష్టించి ట్రెండ్ చేశారు. కావ్య మరన్, ఫ్యాట్ కమిన్స్ కావ్య మరన్, ఇషాన్ కిషన్ కావ్య మరన్, అభిషేక్ శర్మ రొమాన్స్ చేస్తున్నట్లు నకిలీ వీడియోలు, ఫోటోలు రూపొందించారు. ఇవన్నీ నకిలీ వీడియోలని తెలియని కొందరు నిజమేనని పొరబడుతున్నారు. ఏఐ టెక్నాలజీని కంట్రోల్ చేయాలని, ఇలాంటి ఫేక్ ఫోటోలు, వీడియోలకు అడ్డుకట్ట వేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 8 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో కొనసాగుతోంది. మరో 3 విజయాలు సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకోనుంది. ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 7 ఫోర్లు, 6లతో 73 నాటౌట్. దేవదత్ పడిక్కల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 61 హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ పంజాబ్పై ప్రతీకారం తీర్చుకుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.